ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీశాద్యా సుమనః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్రుస్తన్నమామి గజాననం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। దీంట్లో మనం చెప్పుకున్నటువంటి రూపకాలంకారంలో నిరవయవంలో కేవలం మాలారూపకం రెండు చెప్పుకున్నాం. సావయవంలో సమస్త వస్తు విషయం ఏకదేశ వివర్తి అది చెప్పుకున్నాం. తర్వాత తృతీయం సృష్ట అసృష్ట శబ్ద నిబంధనత్వే, దాంట్లో మళ్ళీ సృష్టమేమో కేవలం మాలారూపకం, అసృష్టం కూడా కేవలం మాలారూపకం. అవి చెప్పుకోవాలి. ఇక్కడ దీంట్లో కూడా నెక్స్ట్ అంటే శ్లిష్టం అనే దానికి అమృతేన చేదిహ తదప్యస్త్యేవ బింబాధరే అనే చోట అమృత శబ్దానికి శ్లిష్టత్వం తీసుకుని అది కూడా దీని శ్లిష్ట శబ్ద నిబంధన కేవలము అనేటువంటిది అయింది. తర్వాత విద్వన్మానసహంస వైరి కమలా సంకోచ దీప్తద్యుతే దుర్గామార్గణనీలలోహిత సమిస్వీకార వైశ్వానరా సత్యప్రీతి విధాన దక్ష విజయ ప్రాగ్భావ భీమ ప్రభో సామ్రాజ్యం వరవీర వత్సర శతం వైరించముచ్చై క్రియా. ఇది ఒకనొక విద్వాంసుడు రాజు దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రశంసించినటువంటి సందర్భం. వరవీర సామ్రాజ్యం వైరించం వత్సర శతం ఉచ్చై క్రియా. నువ్వు ఈ సామ్రాజ్యాన్ని 100 బ్రహ్మ సంవత్సరములు, మన సంవత్సరం వేరు వాళ్ళ సంవత్సరం వేరు కదా, అంచేత 100 బ్రహ్మ సంవత్సరములు పాటు ఉన్నతంగా పరిపాలన చేదుగాక అని ఆశీస్సులు అన్నమాట. దీంట్లో రాజుకి సంబోధనలు చెప్తున్నాడు. విద్వన్మానసహంస, విద్వాంసులు అనేటువంటి మానస సరోవరంలో సంచరించేటువంటి హంసవి, లేదా విద్వాంసుల మనస్సులు అనేటువంటి మానసం అనే శబ్దానికి మనస్సు అని అర్థం, ఆ మానస సరోవరం అని కూడా అర్థం. అందుచేత విద్వాంసుల యొక్క మనస్సు అనేటువంటి మానస సరోవరంలో హంసవలే ఉన్నటువంటి వాడ. వైరి కమలా సంకోచ దీప్త ద్యుతే. వైరి శత్రువుల యొక్క కమలా సంకోచం, ఆ లక్ష్మీదేవి యొక్క కుదింపు అన్నమాట. అంటే వాళ్ళ యొక్క సంపదంతా పోగొట్టేశావు నువ్వు. దానివల్ల దీప్త ద్యుతే, ప్రకాశిస్తున్నటువంటి ద్యుతి కలిగినటువంటి వాడా. అలాగే దుర్గా మార్గణ నీలలోహిత. ఆ దుర్గా అంటే ఆమె పార్వతీదేవి, ఇక్కడ దుర్గములు కూడా. అంచేత
దుర్గా రాజు కదా. దుర్గా మార్గణ నీలలోహిత. దుర్గను వెతుక్కోవడంలో ఈశ్వరుడి వంటి వాడా అని ఒకటి, లేదా దుర్గములు, కోటలు, రాజు రక్షణ కోసం దుర్గములు కట్టుకుంటాడు కదా. అంచేత దుర్గముల అమార్గణం. మార్గణం అంటే వెతకడం, అమార్గణం వెతక్కపోవడం. అంటే నువ్వేమీ కోటలు వెతుక్కోకర్లేదు రక్షణ కోసం. ఆ అంచేత దుర్గములను వెతుక్కోవాల్సిన అవసరం లేనటువంటి అన్నమాట. అమార్గణ నీలలోహిత. ఇక్కడ ఆ ఆ దుర్గాదేవిని మార్గణ చేయడంలో ఈశ్వరుడు వంటి వాడా. సమిత్స్వీకార వైశ్వానరా. సమిత్ అంటే సమిధలు, ఆ హో అగ్నిహోత్రంలో వేసేటువంటి పులలు. సమిత్ స్వీకార వైశ్వానరా. ఆ సమిధల్ని స్వీకరించడంలో, సమిత్ అనే దానికి యుద్ధం అని కూడా అర్థం. అంచేత సమిధ అంటే యుద్ధం అనే సమిధలను స్వీకరించడంలో వైశ్వానర అగ్నిహోత్రుడా. సత్యప్రీతి విధాన దక్ష. మామూలుగా సత్యము నందు ప్రీతి కలిగినై, ఆ ప్రీతి కలిగి ఉండి పరిపాలన చేసేటువంటి దక్షుడా, సమర్థుడా అని కూడా అర్థము. మరొకటి సతీ అప్రీతి విధాన, అంటే సతీదేవికి ప్రీతి కానటువంటి విధంగా వ్యవహరించేటువంటి దక్ష అనమాట. దక్షుడు లాంటి వాడా. విజయ ప్రాగ్భావ భీమా. అంటే విజయుడు అంటే అర్జునుడు అని కూడా అర్థం కదా. అంటే అర్జునుడికి ముందు పుట్టినటువంటి భీమ, భీముడు లాంటి వాడా. విజయం అనే ఇక్కడ ఎలా తీసుకోవాలంటే విజయం అనే అర్జునుడికి ముందు పుట్టినటువంటి భీముడు లాంటి వాడివి అని అర్థం ఆ విషయంలో. ఇంకొకరిలా కూడా ఇక్కడ విజయ శబ్దము ముందు ఉన్నటువంటి భీమ అంటే విజయ భీముడివి అని కూడా అర్థం అనమాట. ప్రభు, ఓ రాజా. సామ్రాజ్యం వైరించం వరశతం ఉచ్చైక్రియా. రాజ్యాన్ని 100 బ్రాహ్మ సంవత్సరాలు హాయిగా సుఖంగా ఉన్నతంగా పరిపాలించు అని అర్థం. ఇది అంటే ఒక రాజుని స్తుతిస్తూ విద్వాంసుడు చెప్పినటువంటిది అనమాట. అత్ర త్వమేవ హంస ఇది ఆరోపణ పూర్వకో మానసమేవ మానసం ఇత్యాది ఆరోప ఇది సృష్ట శబ్ద మాలా పరంపరితం. ముఖ్యంగా మాలా పరంపరితం అనేది సులభంగా గుర్తుపట్టవచ్చు. అంటే రాజుని అనేక రకాలుగా పోల్చాడు. నువ్వు మానస సరోవరంలో సంచరించేటువంటి హంసవి, అలాగే దుర్గను వెతికేటువంటి ఈశ్వరుడు లాంటి వాడివి, యుద్ధాన్ని స్వీకరించడంలో సమిధలను స్వీకరించే అగ్ని లాంటి వాడివి, ఇలాగేదో దక్షుడు లాంటి వాడివి, తర్వాత అర్జునుడికి ముందు పుట్టినటువంటి భీముడు లాంటి వాడివి. ఇలాగా ఒకే వ్యక్తిని, ఒకే రాజుని అనేక రకములైన ఉపమానాలతోటి అభేదారోపణ చేసి చెప్పాడు. కాబట్టి ఇది మాలా పరంపరితమైంది. ఇంకా సృష్టం, వీటన్నిటిలో కూడా సృష్టం ఉంది, శ్లేషం ఉన్నది. ఏమిటి అంటే ఆ విద్వాన్ మానసహంస అన్నవాళ్ళు, మానస అనే శబ్దానికి విద్వాంసుల యొక్క మనస్సు, మానస సరోవరము అని రెండు కూడా అర్థం. అలా ఉండడం చేత, అలాగే ఏదో దుర్గా అనే శబ్దానికి దుర్గములైన ప్రదేశాలకు వెళ్ళడము అని కూడా అర్థము. మామూలుగా అంటే దుర్గములు అంటే కోటలను కూడా అర్థము. దుర్గా అంటే దుర్గాదేవి అని అర్థం.
కాబట్టి దుర్గాదేవిని వెతకడంలో నీలలోహితుడవు అనేటువంటి అర్థాన్ని తీసుకోవచ్చు. దుర్గమాలైనటువంటి కోటలను వెతుక్కోవలసిన అవసరం లేనటువంటి వ్యక్తివి అని కూడా, అదే ఆ కోటలను వెతుక్కోకపోవడం అనేదే దుర్గ అమార్గణ, దాంట్లో శివుడు లాంటి వాడివి అని. అట్లాగే సమిత్ అనే శబ్దానికి యుద్ధమని అర్థము, సమిధులని కూడా అర్థము. తర్వాత ఇంకేం చేశారు? సత్యప్రీతి విధాన దక్షాలో దక్ష శబ్దానికి దక్షుడని అర్థము, సమర్థుడని అర్థము. సత్యప్రీతి అన్నప్పుడు సతీ అప్రీతి అని సతీదేవిని తీసుకోవచ్చు. సత్యప్రీతి అంటే సత్యమునందు ప్రీతి కలిగిన వాడు అనేటువంటి అర్థం. ఆ విధంగా అక్కడ శ్లిష్టము. ఈ విధంగా శ్లిష్టమాల పరంపరితము అని ఈ దానికి ఉదాహరణ అన్నమాట. రూపకాలంకారానికి శ్లిష్టమాల పరంపరితం అనేటువంటి రూపక భేదానికి ఇది ఉదాహరణ అన్నమాట. తర్వాత ఉదాహరణ యామి మనోవాక్కాయై శరణం కరుణాత్మకం జగన్నాథం జన్మ జరా మరణార్ణవ తరణ తండం హరాంఘ్రి యుగం. ఇక్కడ యామి మనోవాక్కాయై శరణం జగన్నాథం కరుణాత్మకం శరణం యామి. మనోవాక్కాయములతోటి ఆ జగన్నాథుడిని, కరుణాత్మకుడైనటువంటి జగన్నాథుడు అంటే జగన్నాథమైన ఆయన పాదపద్మాలు అనుకోండి ఇక్కడ స్వీకరించడం. ఇక్కడ జగన్నాథ శబ్దాన్ని జగన్నాథుడు అనే అభిప్రాయంలో కాకుండా జగత్తుకంతకి రక్షకమైనటువంటి హరాంఘ్రి యుగం అనేది విశేష్యము, మిగతావని దానికి విశేషణాలు. అంచేత ఆ ఈశ్వరుని యొక్క పాదయుగళం, ఆ పాదయుగళమే శరణం యామి, రక్షకముగా నేను వెళుతున్నాను అంటే కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఆ హర అంఘ్రియుగం, ఆ శివుని యొక్క పాదయుగళము కరుణాత్మకం, కరుణాస్వరూపమైనటువంటిది. జగన్నాథం, జగత్తుకంతకి రక్షకమైనటువంటిది. జన్మ జరా మరణార్ణవ తరణ తరండం, ఇది అసలైన మనకి కావాల్సింది. జన్మము, జర ముసలితనము, మరణము, ఈ మూడు ఉన్నటువంటిది ఈ సంసారం. ఈ సంసారాన్ని ప్రసిద్ధమైన సముద్రంతో పోల్చడం. అంచేత జన్మజరా మరణ రూపమైన అర్ణవ సముద్రాన్ని తరణ దాటటానికి తరండం, తరండం అంటే ఏదో తెప్పానో చిన్న పడవ, అటువంటి హరాంఘ్రి యుగం ఆ ఈశ్వరుని యొక్క పాదయుగం. ఇక్కడ ఈ జన్మజరా మరణములకు అర్ణవానికి అభేదం అనమాట, అదే ఆరోపణ అన్నమాట. అంటే ఈ జరా మరణములు అనే ఈ సంసారానికి, సముద్రానికి ఉపమాన ఉపమేయ భావాన్ని స్వీకరించారు. అలా ఎప్పుడైతే సముద్రంతో పోలిక తీసుకున్నాడో, ఆ సముద్రాన్ని దాటడానికి ఏదో ఒక మరి తెప్ప కావాలి కదా. అందుచేత ఆ ఈశ్వరుని యొక్క పాదయుగళానికి ఈ తరణం, ఈ పడవకి మళ్ళీ ఉపమానోపమేయ భావం అనమాట. అంటే సముద్రంతో పోల్చడం వల్ల ఆ సముద్రాన్ని దాటే తెప్పగా ఈ ఈశ్వరుని యొక్క పాదయుగళం గ్రహించవలసి వచ్చింది. అయితే దీంట్లో ఎక్కడ
శ్లేష అనేది లేదు. అశ్లిష్ట శబ్ద నిబంధనమైనటువంటిది కేవల పరంపరిత రూపకాలంకారం అన్నమాట. ఇంతకుముందు అయితే శ్లేష ఉన్నది, ఇంతకుముందు శ్లోకంలో. ఇక్కడ శ్లేష ఎక్కడ ఏమి లేదు. అందువల్ల ఇది అశ్లిష్ట శబ్ద నిబంధన కేవల పరంపరిత రూపకాలంకారం. పేరు కొంచెం పెద్దదిగా ఉంది. రూపకాలంకారము, రూపకాలంకారంలో పారంపరితము, పారంపరితంలో అశ్లిష్టము, అశ్లిష్టంలో కేవలము. ఇప్పుడు కేవలం అయితే మళ్ళీ మాల ఇవ్వాలి. కేవలము మాల, కేవలము మాల అట్లా ఉన్నాయి కదా. సృష్టంలో కేవలము మాల ఇచ్చారు, ఇప్పుడు అశ్లిష్టంలో కేవలం ఇచ్చారు. ఇప్పుడు మాలాకి ఇంకో ఉదాహరణ చూపిస్తారు. పర్యంకో రాజ్యలక్ష్మ్యా హరితమణిమయ పౌరుషాబ్ధేస్తరంగ భగ్న ప్రత్యర్థి వంశోల్బణ విజయకరిస్త్యానదానాంబుపట్ట సంగ్రామత్రాసతాం యత్ మురళపతియశో హంస నీలాంబువాహ ఖడ్గ క్ష్మా సౌవిదల్ల సమితి విజయతే మాలవాఖండలస్య. మాలవాఖండలస్య ఖడ్గ సమితి విజయతే. మాలవేంద్రుడు మాలవాఖండలస్య, మాలవరాజు అన్నమాట, మాలవ దేశానికి రాజు. ఆ మాలవాఖండలస్య, మాలవ దేశ రాజు యొక్క ఖడ్గ ఖడ్గము సమితి యుద్ధమునందు విజయతే సర్వోత్కృష్టేన ప్రకాశతే అని. అంటే విజయించుగాక అంటే చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నది అని అభిప్రాయం. ఇది ఖడ్గం ఎటువంటిది అనే దానికి చాలా విషయాలు చెప్పాడు. క్షమా సౌవిదల్లహ, ఈ భూమిని రక్షించేటువంటిది. సౌవిదల్లము అంటే కంచుకం. క్షమా క్షమా సౌవిదల్లహ. ఇప్పుడు ఈ కంచుకమని మనం ధరించేటువంటి చొక్కాను కూడా మనం కంచుకం అంటున్నాము. వస్తుతః ఏమిటంటే సైనికులు రక్షణ కోసమై ధరించే కోటు లాంటిది అన్నమాట. అది సౌవిదల్లహ. ఆ భూమినంతని రక్షించేటువంటిది అనమాట. ఇది ఖడ్గం. అంటే రాజు తన ఖడ్గం ద్వారా భూమిని రక్షిస్తున్నాడు. అంచేత భూమికి రక్షకం ఈ ఖడ్గం. క్షమా సౌవిదల్లహ అని. ఇంకా ఏమిటి? పర్యంకో రాజ్యలక్ష్మ్యా, ఆ రాజ్యలక్ష్మి హాయిగా సుఖంగా పడుకునేటువంటి పర్యంకం ఈ ఖడ్గం. రాజ్యలక్ష్మి నిశ్చింతగా పడుకోవడానికి శయ్య, మంచం లాంటిది అనమాట ఈ పర్యంకం అనేది, ఖడ్గం అనేది. హరితమణిమయ పౌరుషాబ్ధేస్తరంగ. పౌరుషం అనేటువంటి సముద్రము యొక్క తరంగం ఈ ఖడ్గం. ఈ హరితమణిమయ అనేది వెనకాల పర్యంక అనే దానికి అన్వయం అనుకోండి. ఆ పర్యంకం మరి రాజ్యలక్ష్మి యొక్క పర్యంకం మామూలుగా ఉండదు కదా. అంచేత ఆ పచ్చలు అని అంటాం కదా, అవి పొదగబడినటువంటి పర్యంకం, ఆ రాజ్యలక్ష్మి యొక్క పర్యంకంగా ఈ ఖడ్గాన్ని చెప్పాడు. రెండవది పౌరుషం అనేటువంటి సముద్రంలో లేచిన తరంగం ఈ ఖడ్గం. తర్వాత భగ్న ప్రత్యర్థి వంశోల్బణ విజయకరిస్త్యానదానాంబుపట్ట. ఓ పెద్ద సమాసం వేసి పడేశాడు. అంటే భగ్న ప్రత్యర్థి వంశ ఉల్బణ, ఆ ప్రత్యర్థుల యొక్క వంశాల యొక్క అభివృద్ధి, ఆ అభివృద్ధిని భగ్నం చేసేటువంటి విజయమనేటువంటి విజయకరి, విజయమనేటువంటి ఏనుగు, ఆ ఏనుగు యొక్క
స్థాన దాన అంబు పట్ట, చిక్కనటువంటి ఆ మదజలం, ఆ మదజలం యొక్క ధార. ఏమిటి ఖడ్గం? ఖడ్గం ఎటువంటిది అంటే ఈ ఖడ్గానికిను ఆ ఏనుగు యొక్క మదజలధారకి అభేదం అన్నమాట. ఈ ఏనుగు ఎటువంటిది? విజయం అనేటువంటి ఏనుగు. విజయం ఎవరి మీద? శత్రువుల మీద. అంచేత ప్రత్యర్థి వంశాల యొక్క అభివృద్ధిని అడ్డుకునేటువంటి విజయం అనే ఏనుగు యొక్క మదజలధార ఈ ఖడ్గము అని. సంగ్రామత్రాసతాం యన్మురళపతి యశో హంస నీలాంబువాహ. నీలాంబువాహ నల్లని మేఘం. ఈ నల్లని మేఘం లాంటిది ఇది. దేనికి? హంసకి. హంస నీలాంబువాహ. ఈ హంస ఏమిటి? యశోహంస, కీర్తి అనేటువంటి హంస అన్నమాట. ఆయన ఎవడో ఇంకో రాజు, ఈయనకి ప్రత్యర్థి అయినటువంటి రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? మురళపతి, ఆ మురళ దేశపు రాజు. ఆ రాజు యొక్క కీర్తి అనే హంసకి మేఘం లాంటివాడు. హంసలు ఎప్పుడు కూడా శరత్కాలంలో మేఘములు విడిపోయాక, వర్షాలు వచ్చేసి ఆగిపోయాక తెల్లని మేఘాలు ఉంటాయి. అప్పుడు హంసలు హాయిగా విహరిస్తూ ఉంటాయి. ఆకాశంలో హంసలమై అన్నట్టుగా హంసలు విహరిస్తాయి. మేఘములు ఎప్పుడూ కూడా నెమళ్ళకు చాలా ఇష్టం. మేఘాలు విస్తరించినప్పుడు నెమళ్ళు చాలా ఆనందంగా కేకాధ్వని చేస్తూ ఉంటాయి. అందుచేత ఇక్కడ ఏం చెప్పాడు? ప్రత్యర్థి అయిన ఆ మరలరాజు యొక్క కీర్తి అనే హంస పాలిట మేఘం లాంటిది ఈ ఖడ్గం అన్నమాట. ఆ ప్రత్యర్థి పాపం యుద్ధానికి భయపడిపోయాట. సంగ్రామ త్రాసతామ్యతు, ఆయన యుద్ధం అంటేనే భయపడిపోయాడు. ఆ భయంతో చాలా వణికిపోతున్నాడు అనమాట, బాధపడిపోతున్నాడు అనమాట, కుమిలిపోతున్నాడు. అటువంటి మురళపతి యొక్క కీర్తి అనే అంశకి మేఘము లాంటి వాడు అని చెప్పాడు. మేఘము లాంటిది ఈ ఖడ్గం. ఈ విధంగా ఇప్పుడు ఏమైంది? ఖడ్గానికి క్షమాసౌవిదల్లహ. ఈ క్షమాసౌవిదల్లహ అనగానే ఏమైంది? భూమిని రక్షించేటువంటి ఖడ్గము అన్నాడు. భూమిని రక్షించే ఖడ్గము అనగానే ఈ వెనకాల ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది ఒక్కొక్కటి. ఇప్పుడే పరంపరితం కదా ఇది. అంటే ఒకదాని వల్ల ఇంకొకటి రూపకం వస్తూ ఉండడం. కేవలం భూమిని రక్షించే ఖడ్గము అనేస్తే ఆ రక్షణ ఎట్లా జరుగుతుంది, ఏమిటి అనే విషయాన్ని వివరించాడు వెనకాల దాంట్లో. ఇది రాజ్యలక్ష్మికి పర్యంకము, తర్వాత పౌరుషాబ్ది, పౌరుష సముద్రం, ఆ సముద్రంలో లేచిన తరంగము, అలాగే శత్రురాజుల విజయాన్ని అడ్డుకునేటువంటి ఏనుగు యొక్క దానధార, అది మదజలధార, అలాగే ఆ ఆయన ఎవడు? మురళపతి యొక్క హంస కీర్తి అనే హంసకి మేఘం లాంటిది అని ఇన్ని రూపకాలని తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్కడేమీ శ్లేష లేదు. అత్ర క్షమాసౌవిదల్ల ఇది పరంపరితమపి ఏకదేశ వివర్తి ఏవమాదయోపి భేద లేశిత సూచిత ఏవ. అంటే క్షమాసౌవిదల్లము అనేటువంటిది ఆరోపము, దీన్ని బట్టి ఇతరమైన ఆరోపాలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఇది ఏకదేశ వివర్తి అన్నాడు. ఏకదేశ వివర్తి అని ఎందుకన్నాడంటే కేవలం క్షమాసౌవిదల్లా ఒక ఖడ్గం మాత్రమే చెప్పాడు. అంటే ఇప్పుడు యుద్ధాన్ని పోల్చడం కానీ, యుద్ధంలో సైనికులను పోల్చడం కానీ ఇట్లాంటివేమీ దీంట్లో దానికి పోనీ ఖడ్గం యొక్క పిడి, ఖడ్గం యొక్క అంచు, ఇట్లాగా మిగతా అవయవాలనేవి చెప్పలేదు. కాబట్టి కేవలం ఒక ఖడ్గం మాత్రమే చెప్పాడు. కాబట్టి ఇది ఏకదేశ వివర్తి అవుతోంది.
ప్రధానంగా అంటే ఏకదేశ విభక్తి కూడా అవుతోందని దానికి కూడా దీంట్లో వచ్చింది. కానీ వస్తుతః ఇది దేనికోసం ఇచ్చాడు అంటే శ్లేష లేనటువంటి మాలా పరంపరిత రూపకాలంకారం దానికి ఉదాహరణగా ఇచ్చారు. అయితే ఆ ఉదాహరణలో ఇది కూడా కుదిరింది. అంటే ఒక్కొక్క అప్పుడు ఒక అలంకారంలో ఇంకొక అలంకారం యొక్క ఇది కూడా సంకరం కూడా కలుస్తూ ఉంటాయి. అది సరే. ఇంతవరకు రూపకాలంకారములు వాటి యొక్క భేదాలు మొత్తం అష్టౌ విధ అని చెప్పారు. ఆ 8 విధములైనటువంటి వాటికి ఉదాహరణలు ఇచ్చారు. ఇచ్చాక ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇదంచ వైధర్మ్యేణాపి దృశ్యతే. ఇది ఒక విశేషం ఏమిటంటే రూపకము అనేది సాధర్మ్యాన్ని బట్టే ఎప్పుడూ ఏర్పడుతూ ఉంటుంది ఇన్ జనరల్. ఎందువల్లంటే దాని యొక్క మూలమే సాదృశ్యం, ఉపమామూలకం కదా. ఉపమాలంకారంలో అయితే ఇది అభేదాన్వయం కాకుండా వేరువేరుగా నిర్దేశం చేసి దాని సామాన్య ధర్మం కూడా నిర్దేశం చేస్తూ ఉంటారు. ఇక్కడెక్కడ సామాన్య ధర్మాలు నిర్దేశం చేయడం కాకుండా సాక్షాత్తుగా ఉపమాన ఉపమేయములకు అభేదాన్ని వర్ణిస్తున్నారు. అందుచేత ఇది రూపకం అనేటువంటి దాంట్లో సాదృశ్యం అనేటువంటిది తప్పనిసరి అసలు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వైధర్మ్యం కూడా కనపడుతోంది అనేదానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నారు. శ్లోకం పెద్దదే అనుకోండి. ఇదంచ వైధర్మ్యేణాపి దృశ్యతే యథా సౌజన్యాంబుమరుస్థలి సుచరితాలేఖ్యద్యుభిత్తిర్గుణ జుభిత్తి గుణజ్యోత్స్నా కృష్ణ చతుర్దశి సరళతాయోగస్వపుచ్చట యైరేషాపి దురాశయా కలియుగే రాజావళీ సేవిత తేషాం శూలిని భక్తిమాత్ర సులభే సేవా కియత్ కౌశలం. అంటే లోకంలో జనాలు దురాశయా కలియుగే, పైగా చెప్పేశాడు కలియుగం అని చెప్పి, దురాశయా కలియుగే, కలియుగంలో దురాశతోటి జనం అధికారుల్ని ప్రభువుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. రాజావళి సేవిత, రాజసమూహము సేవింపబడుతోంది. అలా ఏ జనులైతే దురాశతో రాజసమూహాన్ని సేవిస్తున్నారో ఆ జనులకి తేషాం శూలిని భక్తిమాత్ర సులభే, భక్తిమాత్ర సులభుడైనటువంటి ఈశ్వరుని యందు వాళ్ళకి సేవా కియత్ కౌశలం. అసలు ఆ ఈశ్వరుని యందు సేవ చేయాలంటే బుద్ధి కలిగి ఉండడంలో పెద్ద ఇబ్బంది ఏముంది, నైపుణ్యం లేకపోవడం ఏముంది. అంటే రాజుగారు రమ్మంటే వెళ్ళి పొమ్మంటే పోయి ఆయన దగ్గర గంటల తరబడి వెయిట్ చేసి విన్నపాలు చేసుకుని ఆ పని అయినా అవ్వకపోయినా మళ్ళీ మళ్ళీ తిరిగి ఇన్ని పనులు చేస్తున్నారు కదా జనము. ఈ జనులు ఈశ్వరుడి యందు, ఈశ్వరుడు ఏం కోరుకున్నాడు, ఏమి లేదు, ఊరికే భక్తి మాత్రం కోరుకున్నాడు. భక్తి మాత్రం చేత లభించేటువంటి ఈశ్వరుని విషయంలో వీళ్ళు సేవ చేయడానికి వీళ్ళు మనసు ఒప్పడలేదు. వీళ్ళకి ఆ నైపుణ్యం లేదా, దాని నైపుణ్యం ఎంత మాత్రం కావాలి అని వీళ్ళు ఇన్ని ఐరాణాలు పడితే ప్రభువుల చుట్టూ తిరుగుతున్నారు కదా. అటువంటి వీళ్ళు ఈశ్వరుని సేవించడంలో వీళ్ళకి ఎంత నైపుణ్యం, కొంచెం నైపుణ్యం చాలు, ఎంతో నైపుణ్యం అక్కర్లేదు కదా అనే అభిప్రాయం అన్నమాట. అంటే ఏమిటి, సులభంగా లభించేటువంటి ఈశ్వరుణ్ణి వదిలేసి ఆ వ్యర్థంగా మాటి మాటికి సేవించవలసినటువంటి ప్రభువుల చుట్టూ వీళ్ళు తిరుగుతున్నారు కదా అని. ఇక్కడ కవి ఉద్దేశం ఏమిటి అంటే ఈశ్వరుడు భక్తి సులభుడు కాబట్టి అతన్ని సేవించడం మంచిది, అది సులభము, ఫలితం సులభంగా మీకు లభిస్తుంది. అంతేగాని వ్యర్థంగా రాజుల చుట్టూ తిరిగి సేవించడం ఎందుకు అని తాత్పర్యం అన్నమాట.
అంటే ఈ ఈశ్వరుడికి అవతల రాజసమూహానికి ఆ ఆరోపం ఏమి లేదు, సామాన్య ధర్మం ఏమి లేదు, వ్యతిరేక ధర్మమే ఉంది. ఈశ్వరుడి సేవ, రాజావళి సేవ, ఈ రెండు సాధర్మ్యం కలిగినవి కాదు, వైధర్మ్యం కలిగినవే. అంచేత ఇక్కడ మనం చెప్పడం మాత్రం ఏమంటున్నాడు, అందరూ కూడా రాజావళి సేవ చేస్తున్నారు, ఈశ్వర సేవ చేయడంలో ముందుకు రావట్లేదు అని. అంటే ఈశ్వర సేవ అనేది రాజావళి సేవ కంటే చాలా గొప్పది, రాజావళి సేవ వ్యర్థమైనది, ఈశ్వర సేవ సార్థకమైనది అని చెప్పడం కవి యొక్క తాత్పర్యం. చెప్పేటప్పుడు ఎలా చెప్తుంది, దీనికి విధర్మమైనటువంటి రాజావళి సేవకి ఈశ్వర సేవకి వైధర్మ్యం ఉంది, సాధర్మ్యం ఏమి లేదు. అంటే ఇలా వైధర్మ్యంలో కూడా రూపకాలంకారాన్ని ప్రయోగించవచ్చు. పైన ఇచ్చినవన్నీ కూడా రూపకాలు చూడండి. సౌజన్యాంబు మరుస్థలి, సౌజన్యము అనేటువంటి నీరు, ఆ నీరు లేనటువంటి ఎడారి, ఇది రాజావళి. రాజావళి ఎటువంటిది, సౌజన్యాంబు మరుస్థలి, సౌజన్యం అనే మంచితనం అనేటువంటి నీరు లేని ఎడారి. సుచరితాలేఖ్యద్యుభిత్తి, బొమ్మ గీయడానికి ఆధారముగా గోడ ఉన్నట్టయితే కదలకుండా ఉంటుంది, ఆ గోడ మీద గీయచ్చు. కానీ ఇక్కడ ఆకాశం అనేటువంటి గోడ అన్నాడు, ఆకాశం మీద గీయడం ఎలా కుదురుతుంది మనకి? అంచేత సుచరితాలేఖ్య జుభిత్తి, ఏది రాజావళి. ఈ రాజావళికి ఇవన్నీ రూపకాలని ఇస్తున్నాడు. సుచరితాలేఖ్యద్యుభిత్తి, మంచి నడవడిక అనేటువంటిది అనే బొమ్మ, ఆలేఖ్యం, దానికి ఉపయోగించవలసినటువంటి గోడ భిత్తి అదేముంది అంటే ఇక్కడ ఆకాశమే భిత్తి. గుణజ్యోత్స్నా కృష్ణ చతుర్దశి అని, గుణములు మంచి గుణములనేటువంటి వెన్నెల, ఆ వెన్నెలకి కృష్ణ చతుర్దశి అంటే కృష్ణపక్షంలో చతుర్దశి నాడు, ఇంకే అమావాస్యకు ముందు వెన్నెలే ఉంటుంది. అందుచేత గుణములనే జ్యోత్స్నకి వెన్నెలకు కృష్ణ చతుర్దశి లాంటిది ఈ రాజావళి. గుణములు మన లోక వ్యవహారంలో ఏదో దుర్గుణాలు సుగుణాలు అని అంటుంటాం, కానీ అసలు గుణము అంటేనే మంచి గుణమే గుణం అంటాం, లేకపోతే దోషమే కదా. గుణము దోషము, గుణము కానిది చెడు ఉంటే అది దోషం అవుతుంది, ఇంక మళ్ళీ దుర్గుణం ఉండదు. గుణం ఉంటే గుణం ఉంటుంది, లేకపోతే లేదు, అంతే. కానీ వ్యవహారంలో ఏం చేస్తుంటామంటే మంచి గుణాలు కలిగిన వాడు అంటాం, అయితే వాడు దుర్గుణాలు ఉన్నాయి అని అంటాం. అంటే అక్కడ గుణశబ్దాన్ని సాధారణంగా మనం గుణము అనేది అయితే తీసుకున్నామో అది కాకుండా వాడి యొక్క స్వభావ భేదాన్ని గుణంగా తీసుకుని వ్యవహరిస్తున్నాం అన్నమాట. సరే, సరళతాయోగ స్వపుచ్చట, కుక్కతోక వంకర అంటారు కదా ఎప్పుడు కూడా. సరళత అయోగం, సరళత అనేది లేకపోవడం అనేది లేనటువంటి స్వపుచ్చట, కుక్కతోక వంటిది ఆ రాజావళి. ఇప్పుడు ఈ పైరిచిన రాజావళి అనేటువంటి దానికి అన్నీ కూడా ఉపమానాలుగా చెప్పాడు. ఉపమానాలు ఇన్ని చెప్పాడు కాబట్టి మళ్ళీ మాల అవుతుంది. ముఖ్యంగా మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏమిటంటే వైధర్మ్యంలో రూపకం ఇచ్చారు. రూపకాలంకారం సాధర్మ్యం మీద ఆధారపడిందే అయినప్పటికీ ఇక్కడ వైధర్మ్యాన్ని చూపించారు, దానికి ఉదాహరణగా ఇది ఇచ్చారు. ఇంకా ఇటువంటి కొన్ని సందర్భాల్లో మనము ఇటువంటి వైధర్మ్యాలు కేవలం ధర్మాన్ని తీసుకునే కాకుండా
వాటి యొక్క లింగవచనాలని బట్టి కూడా కొన్ని చోట్ల వైధర్మ్యాలు వస్తూ ఉంటాయి అని చెప్పాడు. అత్రచ ఆరోప్యమానస్య ధర్మిత్వా ధర్మిత్వాద్ ఆవిష్ట లింగ సంఖ్యాత్వేపి ధర్మి ధర్మిత్వాదౌ అని ధర్మిత్వాదౌ ధర్మిత్వాత్ అనే అంతే. అత్ర చ ఆరోప్యమానస్య ధర్మిత్వాత్ ఆవిష్టలింగ సంఖ్యాత్వేపి క్వచిత్ స్వతః అసంభవత్ సంఖ్యాయోగస్య విషయ సంఖ్యాత్వం ప్రత్యేకం ఆరోపాత్. కొన్ని చోట్ల ఏమి జరుగుతుంటుంది అంటే అంటే ఈ అత్రచాటి ఈ అలంకారంలోనే, అంటే ఈ ఉదాహరణలో కాదు అభిప్రాయం అయింది, ఈ అలంకారంలో ఆరోప్యమానస్య అంటే ఆరోపింపబడేటువంటిది ఏదైతే మనం ఉపమానాన్ని ఉపమేయమునందు ఆరోపిస్తుంటామో ఆ ఉపమానమునందు ధర్మిత్వాత్ ఆవిష్ట లింగ సంఖ్యాత్వేపి, అది ధర్మి అవడం వల్ల, ధర్మము కలిగింది ధర్మి, ధర్మి అవటం వల్ల లింగ సంఖ్య అనేటువంటి ధర్మాలతో కూడా ఉన్నప్పటికీ క్వచిత్ ఒక్కొక్క చోట స్వతహా అంటే స్వయంగా తనకి ఒరిజినల్గా అసంభవత్ సంఖ్యాయోగస్య విషయ సంఖ్యాత్వం ప్రత్యేకం ఆరోపాత్. అసంభవత్ సంఖ్యాయోగం కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే మనం చెప్పదలిచినటువంటి ఉపమేయానికి దానికి ఇచ్చినటువంటి ఉపమానానికి లింగ సంఖ్య అయోగత్వం వస్తూ ఉంటుంది. అంటే రెండు సమాన లింగములో రెండు సమాన వచనములో ఉండవు ఒక్కొక్కప్పుడు. అటువంటి ప్రత్యేక పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నాడు. క్వచిత్ స్వతః అసంభవాత్ సంఖ్యాయోగస్య అసంభవత్ సంఖ్యాయోగస్య అంటే కొన్ని చోట్ల ఆ ఉపమేయ సంఖ్య ఉపమాన సంఖ్య సంభవం కాదు, సమానంగా ఉండదు. విషయ సంఖ్యాత్వం ప్రత్యేకం ఆరోపాలి, అప్పుడు ప్రత్యేకం ఆరోపించుకోవాలి, ఒక్కొక్క దానికి ఆరోపించుకోవాలి అన్నట్టు. అంటే ఒకప్పుడు ఏమవుతుందంటే ఉపమేయము బహుత్వ సంఖ్యలో ఉండి ఉపమానము ఏకత్వ సంఖ్యలో ఉందనుకోండి, అప్పుడు ఈ బహుత్వ సంఖ్య ఉన్న ఉపమేయాన్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఆ ఉపమానంలో ఏకత్వం ఉంది కాబట్టి ఆ ఉపమాన ఏకత్వాన్ని ఆశ్రయించి ఉపమేయ బహుత్వంలో ఒక్కొక్కటి తీసుకుంటే ఏకత్వం వస్తుంది కాబట్టి ఆ విధంగా ఈ అభేదాన్వయాన్ని చేసుకుంటే ఆ అసంభవత్ సంఖ్యాయోగం అనే దోషం పోతుందన్నమాట. ఆ విధంగా చేయాలి అన్నాడు. దానికి చిన్న ఉదాహరణ చూపిస్తున్నారు. యథా క్వచిత్ జటావల్కలావలంబిన కపిలాదవాగ్నయ అని ఇచ్చారు. ఇక్కడ క్వచిత్ జటావల్కలావలంబిన కపిలా దవాగ్నయ, దావాగ్నులు. ఈ దావాగ్నుల్ని అవి కపిల వర్ణంలో ఉన్నాయి, అంటే కొంచెం పింగళ వర్ణంలో అన్నమాట ఉన్నాయి. అంటే ముదురు ఎరుపుగా ఉండడంతో ఎరుపు నలుపు కలిసినటువంటి వర్ణంలాగా. వాటికిను జటలకి పోలిక. క్వచిత్ జటావల్కలావలంబిన, జటావల్కలములు అవలంబించినటువంటి బాగా చిక్కనైనటువంటి జటలు ఉంటాయి కదా, ఆ వృక్షాలకు కూడా మర్రి చెట్టుకు ఓడలు ఉంటాయి, అవి జటలు అనమాట. జటావల్కలములను వల్కముల అవలంబిన వేలాడుతున్నటువంటి అయితే వాటిని ఆశ్రయించినటువంటి కపిల వర్ణంలో ఉన్నటువంటి దవాగ్నయ, దావాగ్నులు అని, అరణ్యంలో చెట్లు అంటుకోవడం వల్ల ఏర్పడినటువంటి అగ్ని అనమాట. ఇక్కడ దవాగ్నయ అనేది ఉపమేయం, ఇది బహువచనంలో ఉంది. ఉపమేయం బహువచనంలో ఉంది, కానీ ఉపమానము కపిల అనే చోట
కపిల మహర్షిని స్వీకరించాడు. అప్పుడు కపిల మహర్షికి బహుత్వం రాదు కదా. ఇక్కడ కపిల శబ్దములో ఆ కపిల వర్ణము కలిగినది అనే అభిప్రాయము, కపిల అని కూడా అర్థం. ఎందుకంటే వెనకాల జటా అనేది కూడా మళ్ళీ శ్లేషలో ఉంది. కాబట్టి జటావల్కలావలంబిన కపిలాహ దవాగ్నయ అన్నారు. అంటే జటావల్కలములు ధరించినటువంటి కపిలురులాగా ఉన్న దవాగ్నులు అని. దవాగ్నులు బహువచనం, కపిలాహ అని వాడాడు, వాడడం బహువచనాన్ని వాడాడు. కానీ స్వతహా అసంభవత్ సంఖ్యాయోగం అది. ఎందుకంటే కపిల మహర్షికి బహుత్వం అనేది స్వతహా యో కుదరదు, బహుత్వ సంఖ్య కుదరదు. అందువల్ల అటువంటి చోట ఏం చేయమన్నాడంటే ప్రత్యేకమారోపాత్, విషయ సంఖ్యాత్వం ప్రత్యేకం ఆరోపాత్. ప్రత్యేకముగా ఆరోపించుకున్నట్టయితే విషయ సంఖ్యాత్వం కుదురుతుంది. అప్పుడు ఏం చేయమన్నాడు? ఒక జట, ఒక అదే కపిలుడికి ఆ దవాగ్ని ఒక్కొక్క ఊడ కాలుతుంది, లేదా ఒక్కొక్క కొమ్మ అక్కడ కాలుతూ ఉంటుంది కదా. ఆ అగ్ని, ఒక్కొక్క కొమ్మ యొక్క అగ్నికి కపిల మహర్షికి అభేదాన్వయం అనమాట, రూపకం అనమాట. అలా తీసుకున్నట్టయితే సరిపోతుంది. ఎందువల్ల అంటే ఉపమేయం బహువచనంలో ఉంది, ఉపమానమునకు బహుత్వ సంఖ్య అయోగత్వం ఉంది. కపిలాహ అనేది దానికి విశేషణంగా వాడాడు కాబట్టి బహువచనం వాడేశాడు. వాడినప్పటికీ కపిలుడికి బహుత్వం కుదరదు. అందువల్ల ప్రత్యేకం ఉపమేయముని విడగొట్టడు. ఉపమేయంలో బహువచనం ఉంది, ఆ ఓడలన్నీ కలిసి జ్వాలల్లా ఉన్నాయి, అంచేత ఒక్కొక్క జ్వాలకి కపిలుడికి అభేదానం అన్నమాట. అలా తీసుకోవడం వల్ల ఆ దోషం పోతుంది, అలా చేయాలి అని చెప్పాడు. అంటే వైధర్మ్యం అనేది కేవలం సమాన ధర్మం లేకుండా విధర్మత్వాన్ని చెప్పడమే కాకుండా ఒక్కొక్క చోట ఇలా కూడా ఉండవచ్చు అని చెప్పారు. అలాగే ఒక్కొక్క చోట అంటే రూపకము కానటువంటిది రూపములా మనం భాషిస్తుంది, అలా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటిది కూడా ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఇది రూపకం కాదు, ఇది శ్లేషకే ఉదాహరణ అని చెప్పించారు. అంటే పరీక్ష దృష్ట్యా ఇది అవసరం లేదనుకోండి, కానీ సందర్భం ఉంది కాబట్టి నేను చెప్పేస్తున్నాను. భ్రమిమరతి మల సహృదయతాం ప్రళయం మూర్ఛాం తమశరీరసాదం మరణంచ జలదభుజగజం ప్రసైజ కురుతే విషం వియోగినీనాం. జలదభుజగజం విషం అంటే మేఘం అనేటువంటి సర్పం నుండి వచ్చినటువంటి విషం. విషం శ్లేష, ఎందుకంటే విషం అంటే నీరని విషమని కూడా అర్థం. వియోగినీనాం మరణం కురుతే అని. ఈ మేఘము నుండి వచ్చినటువంటి విషము వియోగినులకు మరణాన్ని కలగజేస్తోంది. పతి వియోగంలో ఉన్నటువంటి వారు అన్నమాట. భ్రమిం భ్రమ, తల తిరగడం లాంటిది అనమాట. ఆ భ్రమిం అరతిం అంటే దేని మీద ఇచ్చ లేకపోవడం. రతి అంటే ప్రీతి, ఇచ్చ. అరతి ఇచ్చ లేకపోవడం, తినాలని లేకపోవడం, ఏదో చూడాలని లేకపోవడం, అట్లాగనమాట. అలస హృదయతాం, అలసత్వం, ఏ పని చేయాలన్నా కూడా మనస్సు ముందుకు సాగదు. అటువంటి అలస
హృదయత్వాన్ని, తర్వాత ప్రళయం అంటే ఇంద్రియములేవి పని చేయకపోవడం, అలాగే మూర్ఛాం మూర్ఛను, తమః శరీరసాదం అలాగే తమః చీకటి. చీకటి అంటే వస్తుతా వాడు చూస్తున్నా దేన్ని గ్రహించడనమాట. ఆ దృష్టి వాడు ఆ ఎదురుకుండా ఉన్న వస్తువు మీద ఉండదనమాట. అటువంటి స్థితి. శరీరసాదం శరీరం అంతా కుసించిపోవడం, చివరకు మరణాన్ని. ఈ ఏది భుజగజం, జలద భుజగజం విషం ప్రసహ్య కురుతే, బలవంతంగా చేస్తోంది. ఇక్కడ ఇత్యత్ర నియత సంఖ్యాక కార్య విశేషోత్థాపిత గరళార్థ ప్రభావిత విషశబ్దే శ్లేష ఏవా. ఇక్కడ విషశబ్దంలో శ్లేషం ఉంది. ఎందుకంటే ఆ విషం అంటే మరి మేఘాల నుంచి వచ్చేది నీరే కానీ విషం కాదు కదా. అంచేత నీరు విషము రెండు అర్థాలు తీసుకోవాలి. ఎందుకంటే వెనకాల అదే దీనికి జలద భుజగజం అనడం వల్ల, మేఘ అనే సర్పము అనడం వల్ల మేఘం నుండి వచ్చే నీరే సర్పం నుండి వచ్చే విషముగా, అంచేత విషానికి విషం శబ్దంలో శ్లేష అనమాట. ఆ శ్లేష ఎందుకు తీసుకోవాలంటే వెనకాల మేఘానికి సర్పానికి ఆయన అభేదంగా చెప్పడం వల్ల. అంచేత జలద భుజగమితి రూపక సాధక. అక్కడ ఆ విషశబ్దమే ఇక్కడ రూపకాన్ని సాధిస్తోంది అన్నారు. పూర్వం సిద్ధత్వాభావాత్ న తన్నిబంధనం విషశబ్దే సృష్ట శబ్ద పరంపరితమితి శ్లేష ఏవ ఇత్యత్ర ఆహుః. ఇక్కడ దీని సృష్ట శబ్ద పరంపరితంగా తీసుకోకూడదు, కేవలం శ్లేషాలంకారంగానే దీన్ని తీసుకోవాలి అని చెప్పారు. ఎందువల్ల అంటే పూర్వం సిద్ధత్వాభావాత్, రూపకం అనేది ముందు రూపకం ఏర్పడితే తర్వాత శ్లేషను బట్టి మిగతావి స్వీకరిస్తాం. ముందు రూపకాన్ని చెప్పకపోవడం వల్ల విషాన్ని బట్టి జలదభుజగజం అనేది రూపకం. విషములో శ్లేష తీసుకుంటే గాని జలదభుజగజం అనే రూపకం సిద్ధించదు. రూపకంని బట్టి శ్లేష కాకుండా శ్లేషను బట్టి రూపకాన్ని స్వీకరించడం చేత. ఇందువల్ల కేవలం మేఘాన్ని తీసుకుంటే విషశబ్దానికి నీరని చెప్పాలి కానీ విషం అని చెప్పడానికి లేదు. సర్పాన్ని తీసుకుంటే విషమనే చెప్పాలి కానీ నీరు తీసుకోవడానికి లేదు. నీరు తీసుకోకపోతే మేఘం నుండి వచ్చేది విషం కాదు, నీరు తీసుకోక తప్పదనమాట. అంచేత విషశబ్దములో ఉన్న శ్లేషను బట్టి పైన రూపకం ఏర్పడుతోంది. రూపకాలంకారంలో మొదట రూపకం సిద్ధించేక తర్వాత శ్లేషను బట్టి వచ్చినట్టయితే అది సృష్ట శబ్ద పరంపరిత రూపకం అవుతుంది. ఇది సృష్ట శబ్ద పరంపరిత రూపకం కాదు, కేవలం శ్లేషాలంకారం మాత్రమే అని అన్నారు. సరే, ఇవన్నీ మీకు అనవసరం. వాస్తవానికి మీరు ఏం చేయాలంటే పరీక్ష దృష్ట్యా చెబుతున్నాను. ఆ 8 అలంకారాల పేర్లు, వాటి ఉదాహరణలు, ఆ ఉదాహరణలు పెద్ద పెద్ద శ్లోకాలు ఉన్నాయి. మరి అది శ్లోకం రాకపోయినా దాని ఉదాహరణ తెలుగులో వివరణ రాసేసుకుని అట్లా అయినా మీరు ఇవ్వడానికి ప్రయత్నించారు. శ్లోకం వస్తే మరీ మంచిది. తర్వాత పరిణామాలంకారం. ఆరోప్యమాణస్య ప్రకృత ఉపయోగిత్వే పరిణామః. ఆరోప్యమాణస్య ప్రకృత ఉపయోగిత్వే
పరిణ పరిణామ అంటే ఉపమేయాన్ని మనం ఉపమేయానికి ఉపమానం, ఉపమేయం మీద ఉపమానాన్ని ఆరోపిస్తాం. అలా ఆరోపింపబడేటువంటి దానికి ప్రకృత ఉపయోగం ఉండాలి. అంటే ప్రకృతి ఆ సందర్భంలో చెప్పే అర్థము లేదా ఆ సందర్భంలో కాంటెస్ట్కి తగినట్టుగా అనమాట. ఆ సందర్భంలో చెప్పే విషయానికి ఉపయోగకరంగా ఉండాలి. అలా ఉన్నట్టయితే పరిణామాలంకారం అవుతుంది. ఆరోప్యమానస్య రూపకే ప్రకృత ఉపయోగిత్వాభావాత్. రూపకంలో ఉపమాన ఉపమేయములు అని అభేదంగా ఆరోపిస్తారు కానీ అది ప్రకృతార్థానికి దానికి ఉపయోగం ఉండవలసిన అవసరం లేదు. ప్రకృతార్థంలో ఆ స్వీకరించిన ఉపమానానికి ఉపయోగం ఉండవలసిన అవసరం లేదు. అందువల్ల ప్రకృత ఉపయోగిత్వం అనేది రూపకంలో ఉండదు. ఇక్కడ ప్రకృత ఉపయోగిత్వం ఉంటే పరిణామాలంకారము అన్నారు. ఇప్పుడు ఏదో ఓ రాజా నీవు శివుడు అన్నాడు అనుకో, శివుడికి రాజుకి అభేదాన్వయం చేశారు, బాగానే ఉంది. కానీ ఆ శివుణ్ణి చెప్పడం ప్రకృతంలో ఉపయోగం ఏమీ లేదు కదా. అలాగనమాట ఈ చెప్పినటువంటి రూపకాల్లో ప్రకృత ఉపయోగిత్వం ఉండాలి. ఉంటేనే పరిణామాలంకారం అవుతుంది. ప్రకృత ఉపయోగిత్వం లేకుండా చెప్పచ్చు రూపకాలంకారం. చాలా సందర్భాల్లో మనము కొన్ని రూపకాలంకారాలు వాడుతుంటాము. వాటికి ప్రకృతంలో వెంటనే ప్రయోజనం ప్రతిపాదించడానికి ఏమీ ఉండదన్నమాట. ప్రకృతోపయోగిత్వాభావాత్ ప్రకృతౌ పరంజగత్వేనైవ కేవలేన అన్వయం భజతే పరిణామే తు ప్రకృతాత్మతయా ఆరోప్యమానస్య ఉపయోగः ఇది ప్రకృతం ఆరోప్యమానత్వేన పరిణమతి. అప్పుడు పరిణామాలంకారంలో ప్రకృతాత్మతయా ఆరోప్యమానస్య ఉపయోగः, ఆరోపింపబడేటువంటి దానికి సందర్భానికి తగినటువంటి ఉపయోగం ఉంటుంది. అలాగే ప్రకృతం ఆరోప్యమానత్వేన ప్రకృతం పరిణమిస్తోంది కాబట్టి పరిణామాలంకారము అన్నాడు. ఆగమ అనుగమ విగమ ఖ్యాత్యభావాత్ సాంఖ్యీయ పరిణామ వైలక్షణ్యం. ఈ మిగతా దానికి దీనికి తేడా కూడా ఉంది అని చెప్పడం కోసం సాంఖ్యులు చెప్పేటువంటి పరిణామము కంటే ఇది విలక్షణమైనది అన్నాడు. అంటే ఆగమ అనుగమ విగమ ఖ్యాతి అనే ఆ పరిణామములు దాంట్లో చెప్తారు సాంఖ్యంలో. దానికంటే ఇది భిన్నంగా ఉంటుంది కాబట్టి అటువంటివి ఇక్కడ లేవు కాబట్టి ఇది సాంఖ్యులు చెప్పేటువంటి పరిణామం కాదు. తస్య సమానాధికరణ్య వైయధికరణ్య ప్రయోగాద్వైవిధ్యం. ఈ పరిణామాలంకారము సమానాధికరణ్యము వైయధికరణ్యము అని రెండు రకాలుగా ఉంటుంది. దానికి ఉదాహరణ తీర్త్వా భూతేశమౌలి సృజమరధునీమాత్మనాసౌ తృతీయః తస్మై సౌమిత్రిమైత్రీమయం ఉపకృతవానాతరం నావికాయా వ్యామగ్రాహ్యస్తనీభిః శబరయువతిభిః కౌతుకోదంచ దక్షం కృచ్ఛ్రాదన్వీయమానః త్వరితమథగిరిం చిత్రకూటం ప్రతస్థే. రామాయణంలో వనవాసంలో రామలక్ష్మణులు అక్కడేదో ఆ గంగానదిని దాటారు. ఆ దాటినప్పుడు వాళ్ళు పడవ ఎక్కారు.
ఆ పడవలో నావికుడు ఉన్నాడు. అయితే నావికుడు మరి పడవ దాటించడానికి ఏదో కొంత టికెట్ ధర ఇవ్వాలి కదా, ధనం ఏదో ఒకటి మూల్యం ఇవ్వాలి కదా. అది మూల్యంగా అయిన స్నేహాన్ని ఇచ్చేట ఇక్కడ స్నేహమే మూల్యంగా పరిణమించింది అనమాట. అంచేత పరిణామాలంకారం అన్నారు. ప్రకృతోపయోగి. ఈసారి చూడండి. భూతేశమౌలి సృజమరధుని అమరధుని ఆత్మనాసౌ తృతీయ తీర్త్వ. ఆయన ఎవరు మాటలు ఎవరిదో గొడవ వస్తుంది, ఎవరు గొడవ వస్తుంది, సైలెంట్ లో పెట్టుకోండి. భూతేశమౌలి సృజం అమరధుని ఆత్మనాసౌ తృతీయ. ఆ గంగానది అమరధుని, గంగానదిని దాటారు వాళ్ళు. ఆ గంగానదికి విశేషణంగా భూతేశమౌలి శ్రయం అన్నారు. ఆయన గంగానది ఈశ్వరుడికి అలంకారంగా పైన శిరస్సు మీద ఉన్నటువంటిది అనమాట. ఆత్మనాసౌ తృతీయ అంటే ఇక్కడ రామ లక్ష్మణులు సీత ముగ్గురు. ఈ లక్ష్మణుడు తనతో పాటు ముగ్గురు అన్నాడు, అంటే సీతారాములు లక్ష్మణుడు తీర్త్వ గంగానదిని దాటారు. తస్మై సౌమిత్రిమయీమయం ఉపకృతవాన్ ఆతరన్ నావికాయ. ఇది ముఖ్యం. స్నేహం అనేటువంటి మైత్రీమయం ఆతరం తస్మై నావికాయ ఉపకృతవాన్. స్నేహమయము స్నేహరూపమైనటువంటి ఆతరం అంటే దాటడానికి ఇచ్చే మూల్యం, దాన్ని ఆ నావికుడికి ఇచ్చాడు అని అర్థం. తర్వాత పెద్ద అవసరం లేదనుకోండి. వ్యామగ్రాహ్యస్తనీభి శబర యువతిభి కౌతుకోదంచ దక్షం పృచ్ఛాదన్వీయమాన త్వరితమధగిరిం చిత్రకూటం ప్రతస్థే. అలాగా పెద్ద అదే విశాలమైనటువంటి పెద్ద పెద్ద వక్షస్థలాలు కలిగినటువంటి శబర యువతుల చేత, శబర స్త్రీల చేత కౌతుకంగా, ఉత్సుకతతోటి, కుతూహలంతో ఆ కళ్ళని పెద్దవి చేసుకొని వెతకబడుతూ ఉన్నటువంటి ఆ చిత్రకూట పర్వతానికి ప్రతస్థే బయలుదేరారు అని చెప్పాడు అనుకోండి. అదంతా ముఖ్యంగా మనకి కావాల్సింది ఇక్కడ ఏమిటంటే, వాళ్ళు గంగానదిని దాటారు. గంగానదిని దాటినందుకు ఏదో కొంత మూల్యం వాళ్ళకి చెల్లించాలి కదా. ఆ చెల్లించవలసింది ఇక్కడ ఏమిటి? స్నేహాన్నే ఆతరంగా చెల్లించారు అన్నాడు. అంటే ఇప్పుడు ఆతరము అనేటువంటిది ఏదో కొంత ధనరూపమైనటువంటిది. అది ఇస్తే గాని మరి దాటినందుకు అది ఇవ్వాలి. ఇక్కడ స్నేహాన్నే ఆతరంగా తీసుకున్నాడు. అది ప్రకృతోపయోగం అయిందనమాట. నావికుడికి సౌమిత్రి స్నేహాన్ని అందించడం ఏదైతే ఉందో అది ఈ నదిని దాటడానికి ఇవ్వవలసినటువంటి మూల్యంగా పరిణమించింది. అందువల్ల ఇది పరిణామాలంకారము అన్నాడు. నదిని దాటవలసిన మూల్యంగా పరిణమించింది కాబట్టి వస్తుత ఇది మూల్యం కాదు. స్నేహాన్ని వహించడం అనేది మూల్యం కాదు. కానీ ఇక్కడ ఆ స్నేహాన్ని ఇవ్వడము ద్వారా మూల్యాన్ని చెల్లించినట్టు అయింది. కాబట్టి స్నేహము మూల్యంగా పరిణమించింది అని అది ఇక్కడ అభిప్రాయం. అంచేది పరిణామాలంకారాన్ని తదత్ర యథా సమాసోక్తౌ ఆరోప్యమాణం ప్రకృతోపయోగి తచ్చ ఆరోప విషయాత్మతయా స్థితం అతయేవ తత్ర తద్వ్యవహార సమారోపః నతు రూప సమారోపః. ఇప్పుడు
సమాసోక్తిలో సమాసోక్తి అలంకారం అని వస్తుంది. ఆ సమాసోక్తిలో ఆరోప్యమానం ప్రకృతోపయోగి, ఆరోపింపబడేది ప్రకృతోపయోగి ఎలా అవుతుందో తచ్చ ఆరోప విషయాత్మతయా స్థితం. అయితే ఆరోప విషయాత్మతయ అంటే ఉపమేయాత్మతయ, ఆరోపింపబడే ఉపమేయాత్మంగా ఉపమేయ స్వరూపముగా ఉంటుంది. అయితే ఏంటంటే అక్కడ కొంత రూపాన్ని స్వీకరిస్తాడు. ఆ సమాసోక్తి పరస్ఫూర్తి వస్తుతే అప్రస్తుతస్య చేత్ అయమైంద్రియముఖం పశ్య రక్తశ్చుంబతి చంద్రమా అని. అక్కడ ఏమవుతుంది? ఆ చంద్రుడు ఎర్రగా ఉన్నాడు, చంద్రమాహ ఐంద్రియముఖం చుంబతి అని. స్వరూపాన్ని ఎందుకు గ్రహిస్తున్నాడంటే రక్త అనే దగ్గర శ్లేష, ఎర్రనైన వాడు అనురక్తం, అనురాగం కలిగిన వాడు అని. చంద్రుడు ఎర్రగా ఉన్నాడు అనమాట. అంటే రూపాన్ని కూడా స్వీకరించడం అనేది దాంట్లో కనపడుతోంది సమాసోక్తిలో. అది ప్రకృతి ఉపయోగే. అంటే నాయిక వ్యవహారం, నాయిక వ్యవహారం ప్రస్తుతే అప్రస్తుతస్య చేత్. చంద్రోదయాన్ని వర్ణిస్తున్న సందర్భంలో నాయిక వ్యవహారం అప్రస్తుతమైంది ఇక్కడ స్ఫురిస్తోందనమాట. ఆ స్ఫురించడానికి ఈ రక్త అనే పదము ఉపయోగిస్తోంది. అంచేత రక్త శబ్దము ఆ స్వరూపములో చంద్రుడు ఎర్రగా ఉండడము అనేది స్వరూపాన్ని కూడా గ్రహించినప్పుడే సరిపోతుంది, లేకపోతే సరిపోదు. అంచేత సమాసోక్తిలో రూపాన్ని గ్రహించడం ఉంటుంది కొంత, ఇక్కడ అది అక్కర్లేదు అన్నాడు. పరిణామంలో మరి వ్యవహారమే కానీ రూపం కాదు. ఎందువల్ల? ఇక్కడ స్నేహాన్ని ఇవ్వడం, స్నేహానికి ఆ ఇచ్చే పన్నో లేదా టికెట్ ధర మూల్యం, ఈ రెండిటికి రూపసామ్యం కుదరదు. మూల్యముగా స్నేహాన్ని చెల్లించాడంటే స్నేహానికి మూల్యానికి రూపసామ్యం స్వీకరించడానికి వీలు కాదు. అది అంచేది ఇక్కడ వ్యవహార సమారోప నతు రూప సమారోప. ఏమిహాపి జ్ఞేయం కేవలం తత్ర విషయస్యైవ ప్రయోగో విషయిణో గమ్యమానత్వాత్. కేవలము ఉపమేయాన్నే చెబుతారు కానీ ఉపమానాన్ని చెప్పరు. విషయస్యైవ ప్రయోగ విషయిణో గమ్యమానత్వాత్. ఉపమానము గమ్యమానం అవుతుంది కాబట్టి. ఏదో ద్వయోరపి అభిధానం. ఎక్కడ సమాసోక్తిలో ఉపమేయాన్ని చెబుతారు, ఉపమానాన్ని చెప్పరు. రక్తశ్చుంబతి చంద్రమా ఊరికే ఉదాహరణ అది. ఐంద్రియముఖం పశ్య రక్తశ్చుంబతి చంద్రమా అనేటువంటి చోట ఉపమేయమే చెప్పబడింది. అంటే ఏదో చంద్రుడు తూర్పు దిక్కుని చూపిస్తున్నాడు అంటే తూర్పు దిక్కుని చంద్రుడు ఉదయిస్తున్నాడు అని ప్రస్తుతం. దానికే చంద్రోదయ వర్ణనది. అంచేది అదే ఉపమేయం. మనం ఉపమానం ఏం చెప్పట్లేదు ఇక్కడ, కానీ స్ఫురిస్తోంది. రక్త, చుంబతి, అలాగే ఐంద్రి ముఖం ఇట్లాంటి పదాల వల్ల నాయిక వ్యవహారం స్ఫురిస్తోంది అక్కడ. అంచేత ఉపమానము మనంగా ఏదైతే తీసుకుంటున్నామో అది కేవలం స్ఫురించడం వల్ల తెలుస్తోందే తప్ప ఆ ఉపమానం యొక్క ప్రయోగం దాంట్లో లేదు. చంద్ర అంటే చంద్రుడనే అర్థం, రక్త అంటే ఎర్రనైనటువంటి అని అర్థం. అయితే రక్త అంటే అనురక్త అనే అర్థాన్ని ఎందుకు తీసుకుంటున్నాము? ఈ చుంబతి అనే పదం ఉండడం వల్ల. ముఖం చుంబతి అనగానే ఈ వ్యవహారం నాయిక వ్యవహారానికి దారి తీస్తుంది అనమాట. కాబట్టి సమాసోక్తిలో ఉపమేయం చెప్పడం ఉంటుంది కానీ ఉపమానం చెప్పడం ఉండదు. పరిణామంలో ఉపమానం ఉపమేయాన్ని రెండిటినీ చెప్తాడు. అంటే అక్కడ ఆతరం, మైత్రి, స్నేహమయం, మైత్రిమయం ఏమన్నాడు ఆ పదం? మైత్రిమయం అన్నాడు. మైత్రీమయం. ఈ మైత్రీమయం ఆతరం
అని రెండింటినీ ఉపమాన ఉపమేయాలు రెండింటినీ చెప్పడం జరిగింది ఇక్కడ పరిణామంలో అని అభిప్రాయం. తయోరప్యం తదా తాదాత్మ్యాత్తు తయో పరిణామిత్వం అంటే దానికి విశేషణం. దేనికి? ఆతరం అనే దానికి మైత్రీమయం అనేది విశేషణం. విశేషణం అని ఎప్పుడైతే చెబుతామో విశేషణ విశేష్యాలకి అభేదాన్వయం ఉంటుంది. అందువల్ల తాదాత్మ్యం ఉంది కాబట్టి మైత్రీమయమైన పన్ను చెల్లించాడు, అదే దాని ఏమన్నా మూల్యం చెల్లించాడు అని అంటాం. అందువల్ల పరిణామాలంకారం. ఎప్పుడైతే అభేదాన్వయం చేసామో దాన్ని పరిణమించింది అని చెప్పాలి. మైత్రీమయమే మూల్యంగా పరిణమించింది. అప్పుడే రెండిటికి విశేష విశేషభావం కుదురుతుంది. అది ఇది పరిణామాలంకారంలో ఒకటి ఏమిటన్నారు? సామానాధికరణ్యము, వైయధికరణ్యము అని రెండు రకాలని చెప్పారు కదా. ఇది సామానాధికరణ్యం. అత్ర సౌమిత్రి మైత్రీకృత ఆరోప్యమాన సమానాధికరణ ఆతరరూపత్వేన పరిణామత ఆతరస్య మైత్రీ రూపతయా ప్రకృతే ఉపయోగాత్. అది వైయధికరణ్యానికి మరొక ఉదాహరణ. అది మరొక కాదు, ఉదాహరణ వైయధికరణ్యానికి. అథ పక్త్రిమతాం ఉపేయివద్భిః సరసైర్వక్రపథాశ్రితైర్వచోభిః క్షితిభర్తురుపాయనం చకార ప్రథమం తత్పరతస్తురంగమాజ్యైః. అత్ర రాజసంఘటనే ఉపాయనం ఉచితం. అంటే రాజుగారిని కలిసినప్పుడు ఏదో ఒక బహుమానం పట్టుకు వెళ్ళాలి కదా, ఉట్టి చేతులతో వెళ్ళకూడదు కదా. మరి దాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. అథ తర్వాత పక్త్రిమతాం ప్రథమం మొట్టమొదటిసారిగా పక్త్రిమతాం పరిణతిని ఉపేయవద్భిః పొందినటువంటి సరసైహి సరసుల చేత, అంటే సరసమైన వక్రపదాశ్రితై వచోభిః అంటే వ్యంగ్యంగా వక్రోక్తి, ఆ వక్రోక్తులతోటి వక్రోక్తి భంగిని ఆశ్రయించినటువంటి వచోభి మాటలతో క్షితిభర్తు రాజుకి భర్తుశ్చకార ఉపాయనం చకార అదో బహుమానాన్ని సమర్పించారు, కానుకను సమర్పించారు. తత్పరత దాని తర్వాత తురంగమాద్యై గుర్రాలు మొదలైనటువంటి వాటితోటి ఉపాయనం చకార ఉపాయనం ఇచ్చారు అన్నారు. అత్ర రాజసంఘటనే ఉపాయనం ఉచితం తచ్చత్ర వచో రూపేణేతి వచసాం వ్యధికరణ ఉపాయన రూపత్వేన పరిణామః. అంటే ఉపాయనము వాక్కులతో మొదట ఉపాయనం చమత్కారమైన వక్రోక్తితో కూడినటువంటి వాక్కులతో ముందు ఉపాయనాన్ని సమర్పించి తర్వాత సహజమైనటువంటి ఉపాయనాలు అంటే గుర్రాలు, ఏనుగులు ఇట్లాంటి ఉపాయనాలు సమర్పించారు అని చెప్తున్నాడు. ఇక్కడ వ్యధికరణముగా ఉన్నది అని ఏమిటి? తచ్చాత్ర వచోరూపేణేతి వచసాం వ్యధికరణ ఉపాయన రూపత్వేన పరిణామః. ఎందుకంటే వాక్కులు ఎవరి దగ్గర ఉంటాయి? రాజు దగ్గరేమో వాక్కులు ఉంటాయి. అదే ఎవరి దగ్గర? ఈ వచ్చినటువంటి రాజులో లేకపోతే అతిథులు వీళ్ళ దగ్గర వాక్కులు ఉంటాయి. ఉపాయనం సమర్పించారంటే ఈ ఉపాయనం ఆయనకి చేరలేదు, ఇంకో ఉపాయనం కూడా ఉంది అని చెప్పాడు. ఇది వేరు, అది వేరు. ఏది? అసలు ఉపాయనమైనటువంటి గుర్రాలు అవి వేరు, వాక్కులు వేరు. వాక్కులు గుర్రాలు ఈ రెండిటికి ఉపాయనములకు వ్యధికరణం ఉన్నదన్నమాట. అందుచేత ఇది వైయధికరణ్య పరిణామాలంకారానికి
ఉదాహరణగా స్వీకరించాలి అని అభిప్రాయం. అది కరెక్ట్. సరిపోయింది. ఏంటంటే ఒక చిన్న సామానాధికరణ్యం అన్నప్పుడు రెండు సాధారణంగా ఒక విభక్తిలోనే ఉంటాయి. సామానాధికరణ్యం అంటే అంతే కదా. వెనకాల ఇటు ఆ, స్నేహమయమ సౌహార్దమయం అనేది అన్నాడు. మైత్రీమయం, మైత్రీమయం ఆతరం అన్నాడు. ఈ మైత్రీమయము ఆతరము ఒకే విభక్తిలో ఉంటాయి. విశేషణ విశేషభావం కుదిరింది. మైత్రీమయం ఆతరం ఒకే విభక్తిలో ఉన్నాయి కాబట్టి విశేషణ విశేషభావము అభేదాన్వయము సరిపోయింది. అంచే సమానాధికరణ్యం ఉంది అక్కడ. ఇక్కడ వాక్కులు అనే ఉపాయనం ఇచ్చారు అని చెప్పాలంటే రెండు ఒక విభక్తిలో ఉండాలి. కానీ వచోభిహి ఉపాయనం అనుంది. వాక్కులతో ఉపాయనం ఇచ్చారన్నారు. వాక్కులు ఉపాయనంగా ఇచ్చారని చెప్పట్లేదు. అంటే వచోభిహి అనేది ఉపాయనం అనేది ఒక విభక్తిలో లేవు. అందువల్ల ఇది వైయధికరణ్యం అయిందన్నారు. అది సమానాధికరణ్యం కాకుండా ఇది వైయధికరణమైన పరిణామాలంకారానికి ఉదాహరణ అందుకోసం అయింది అని అర్థం. అది సరిపోయింది. ఏది వైయధికరణ్యం అనేది సరిపోయింది. సరే, ఇక్కడితో ఆపేద్దామండి. రేపు సందేహాలంకారం. ఏం సందేహం లేదని అట్లాగే చేద్దాం. సరే, శుభం. ధన్యవాదాలు. కవులు కదా అని చేద్దాం. మీ దగ్గర సొగసులు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి. గురుగారు నమస్కారం. నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. ఉంది కానీ బాబు మీరు ఎలాగ ఫాలో అవుతారా ఇది అనేది నాకు కొంచెం ఏం లేదండి, తేలిగ్గా ఉంది. ఏం తేలిగ్గా ఉంది? వాడు మీరు చిన్నగా హరివాం మీరు చిన్నగా నోట్స్ ఇస్తే గురుగారు ఒక సందేహం మధ్య మధ్యలో వృత్తి అని కూడా ఇస్తున్నాడు కదా, అది కూడా అదంతా వదిలేండి. మీరు ఆ వృత్తి జోలికి పోకండి. అదే అంటున్నాను. ఏమో మధ్య మధ్యలో ఆయన గ్రంథం రాయాలి కాబట్టి ఆ గ్రంథానికి విమర్శ అవి పూర్వపక్ష సిద్ధాంతాలు అటువంటివి రాయాలి కాబట్టి ఆయన రాశారు. మనం కేవలం పరీక్ష దృష్టితోటే తీసుకోవాలి. అందుచేత ఆ వృత్తి జోలికి పోకండి. సరే గురుగారు. కేవలం అలంకార లక్షణం ఉదాహరణ అంత మాత్రమే. చూడండి ఎలా ఇస్తున్నాడు. అలంకారం పేర్లు ఇచ్చి వదిలేస్తే మీకు సులువు. ఉదాహరణ ఇస్తే కొంచెం కష్టం. ఏం చేశాడు ఒకసారి చూడండి మోడల్ పేపర్లో. గురువుగారు నాకు చిన్న అదే నా అభిప్రాయం, అది ప్రాయంతో మార్చుకోదగ్గది కాబట్టి అభిప్రాయం. అభిప్రాయం రాను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది కదా. ఏంటి రాను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాయముతో పాటు మార్చుకునేది అభిప్రాయం అంటున్నా. అవునవునండి. ప్రాయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే అలంకారం పేరు, దానికి మూల సూత్రం ఒకటి ఇస్తున్నాడు కదా. ప్రతి చోట కూడా మూల సూత్రం ఒకటి ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ పరిణామాలంకారానికి అదే ఆ మూల సూత్రమే లక్షణం. అదేంటది? ఆరోప్యమానస్య ప్రకృతోపయోగిత్వే పరిణామః. ఇది ఒక టేబుల్ ఫార్మెట్ లో పరిణామాలంకారము ఈ సూత్రం రాసి ఏ శ్లోకం ఉదాహరణగా ఇచ్చారు? ఆ సూత్రం మీకు ఎక్కడ కష్టం అంటే ఉదాహరణ శ్లోకాలని రాయటమే కష్టం. లక్షణం సూత్రప్రాయంగా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు.
అది కాదు, ఆ శ్లోకం యొక్క ఆది అక్షరాలు రాసి పలానా శ్లోకంలోని శ్లోకంలోని ప్రారంభ వచనం 2 ముక్కలు రాసి ఆ అలంకార లక్షణం ఉన్న పదాలు ఎత్తి పక్కన రాస్తే సరిపోతుందిగా. కేవలం ఆ పంక్తోటే ఎక్కడ కరెక్ట్ గా ఆ అలంకారం ఎక్కడ కరెక్ట్ గా అప్లై అవుతుందో ఆ పంక్తి ఒకటి కూడా ఇవ్వచ్చు. కానీ ఈ మాలారూపకం దగ్గర పంక్తి ఒకటి ఇవ్వడం కుదరదు, ఒక పంక్తి ఇవ్వడం కుదరదు. మామూలుగా మిగతా చోట అయితే ఓ పంక్తి సరిపోతుంది. ఈ మాలారూపకంలో అన్నిటినీ చెప్పాలి. అదే మాలారూపంలో పేర్లు మాత్రం కామాలు పెట్టుకోవచ్చు కదా. అంతే, అలాగే చేయడం, అంతకంటే మార్గం లేదు. అలా ఒక టేబుల్ ఎవరైనా భక్తులు రాసుకోగలిగితే, అందరికీ పంచుకోగలిగితే ధన్యోస్మి. ఇప్పుడు ఒక్కొక్క విషయం అండి, ఇక్కడ రుయ్యకునిది మీరు చెప్తున్నారు కదా అలంకార శాస్త్రము. ఇప్పుడు చంద్రాలోకంలో ఉన్నాయి, చాలా సూక్ష్మంగా ఉన్నవి, వాటిని మేము కోడ్ చేయవచ్చా? అవసరం లేదండి, కోడ్ చేయడం కాదు వాళ్ళ ఉద్దేశం, ఉదాహరణ అది ఇవ్వచ్చా అని. ఉదాహరణ ఇవ్వచ్చా అని. పరిణామాలంకారానికి అది లక్షణం రాస్తాము, లక్ష్యం ఇది ఇవ్వచ్చా, చాలా సూక్ష్మంగా ఉన్నది. పరిణామాలంకారానికి ప్రసన్నేన దుర్గబ్జేన వీక్షతే మధురేక్షణ అన్నాడు. మధురేక్షణ అని ఇక్కడ అన్నాడు, దీన్ని ఇచ్చి వివరించవచ్చా అని. మరి అంటే వాస్తవానికి అయితే అలంకారం ఉదాహరణ ఏది ఇచ్చినా ఇవ్వచ్చు, తప్పు కాదు. ఉదాహరణ ముఖ్యం కానీ లక్షణం ఆయన చెప్పిందే చెప్పారు, చెప్పి ఉదాహరణ మనకు తోచిన ఉదాహరణ ఇచ్చినా రైటే, దాంట్లో సందేహం లేదు. కానీ మరి వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో తెలియదు. అదే దాన్ని ఎగ్జామినర్ ఆనర్ చేస్తాడా అని, ఆనర్ చేస్తాడా ఎగ్జామినర్ అనుమానం. అది పేపర్ వాల్యూ చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంది. అది కానీ నా అభిప్రాయం ఏంటంటే చంద్రాలోకంలో ఇచ్చినటువంటి లక్షణాలు అంటే ఆ సూత్రాలు వేరు, అలంకార సరస్వంలో ఇచ్చినటువంటి సూత్రాలు వేరు. మనం అలంకార సరస్వం చదువుతున్నాం కాబట్టి ఇందులోని సూత్రాలే ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. సూత్రం గురించి మాట్లాడలేదండి, ఆయన సూత్రం గురించి మాట్లాడలేదు, లక్షణం గురించి, లక్ష్యం గురించి మాట్లాడారు. అదే సూత్రం అన్నా లక్షణం అన్నా ఒకటే కదా, లక్ష్యం గురించి మాట్లాడారు. ఉదాహరణ దానికి దీనికి తేడా ఏమిటంటే ఉదాహరణ సరిపోయినప్పుడు అదైనా ఇవ్వచ్చు మరి, కానీ అది వాళ్ళు మరి అది కేవలం వాల్యూ చేసే వాళ్ళ మీద ఆధారపడిందండి. ఉదాహరణ సరిపోయిందా లేదా అని మార్కులు ఇవ్వచ్చు, లేదా అలంకార సర్వస్వంలోది ఇవ్వలేదు అని భావించవచ్చు. కానీ దిద్దేవాడికి ఇంకోటి అసలు దిద్దేవాడికి అలంకార సర్వస్వం గుర్తుంటుందా? అంచేత ఏ అలంకారం ఇచ్చినా గురువు గారు ఒక మాట చెబుతా, ఏమనుకోవద్దు. నేను ఏమనుకోను. అయ్యా రాజయ్య గారు, మీరు కూడా దమచేసి వినండి. చెప్పండి. ఏంటంటే మోడల్ ఆన్సర్ షీట్ అని ఒకటి ఇస్తారు పెద్దవాళ్ళకి. ఇక్కడ ఈ అలంకారం పేరు రాసి ఈ ఉదాహరణ రాస్తే ఇచ్చేయండి మార్కులను ఉంటే, మీరు రాసిన ఉదాహరణ టాలీ కాకపోతే ఢామ్. అందుకని మనం ఇందులోనే రాస్తామండి. కాదు, ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ అని ఉంటుంది. ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ లో వాడు అలంకార సర్వస్వం నుండే ఉదాహరణలు ఇస్తాడు కదా, అందువల్ల మళ్ళీ ఇబ్బంది వస్తుందేమో అని అంటారు ఆయన. చూడండి, వీలైనంత వరకు ఇవే ఇవ్వండి. కాంటపట్లు అవి మాకు మ్యాథ్స్ పేపర్ వాల్యూ చేసేటప్పుడు ఎనీ ఆల్టర్నేటివ్ మెథడ్, లాజికల్ మెథడ్స్ బి ఆనర్డ్ అని ఇచ్చేవాడు మాకు. మేము మ్యాథ్స్ పేపర్ వాల్యూ ఎనీ తెలియదు. సర్లేండి, వీళ్ళ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ మాకు మ్యాథ్స్ పేపర్లు గట్రా ఇచ్చేవాడు ప్రిన్సిపల్స్ వాల్యూ. మరి